నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సహస్ర. ప్రస్తుతం హైదరాబాద్ కాలుష్యం గురించి మాట్లాడుకున్నట్లయితే డిసెంబర్ ఈ మంత్ 2025 సంవత్సరానికి గాను ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దాదాపుగా 324 నుంచి 335 వరకు నమోదైనట్లుగా గణాంకాలు చెప్తున్నాయి. సో దీన్ని బట్టి చూస్తే ఢిల్లీతో పోల్చినట్లయితే హైదరాబాద్ దగ్గర క్రాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఢిల్లీ తర్వాత నెక్స్ట్ హైదరాబాదే ఆ సెకండ్ పొల్యూషన్లో నెక్స్ట్ రెండవ స్థానానికి వచ్చేసింది అన్నట్టు కూడా ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయి. మరి ఏక్యూఐ ఇంత దారుణంగా వచ్చేసరికి తీవ్రమైనటువంటి గాలి వాతావరణ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మరి హైదరాబాద్ వాసుల పరిస్థితి ఎలా ఉండబోతుంది, వాళ్ళ ఊపిరితిత్తుల పరిస్థితి ఏం చేయబోతున్నారు అనేది ఒక ఆందోళనకరమైనటువంటి విషయం ఇప్పుడు. మరి ఇలాంటి టైంలో హైదరాబాద్ వాసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇంత దారుణంగా ఉన్నప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, అసలు వీళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. మరి ఈ విషయాల మీద పూర్తి అవగాహన కల్పించడానికి ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ విజయభాస్కర్, చైర్మన్ ఎథిక్ కమిటీ క్లినికల్ రీసెర్చ్. మరి డాక్టర్ గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం సార్. హైదరాబాద్లో మీరు చాలా రోజుల నుంచి ఉంటే ఉన్నారు. గతంతో పోలిస్తే ఈసారి మాత్రం దారుణమైనటువంటి పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయింది గత 2-3 సంవత్సరాల నుంచి. ముఖ్యంగా ఈ పరిస్థితి చూస్తే రానున్న రోజుల్లో ఢిల్లీని కూడా దాటే అవకాశం ఉందని అంటున్నారు. అలాంటి పరిస్థితి వస్తే మరి మన ఆరోగ్య పరిస్థితి, ఊపిరితిత్తుల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది, ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ రైట్ అండి. ఇప్పుడు థ్రెటన్ లెవెల్స్లో ఇండియాలో 2 ప్లేసెస్లో ఎక్కువగా ఉంది. ఒకటి హిమాచల్ ప్రదేశ్ ఇండస్ట్రియల్ బెల్ట్, రెండవది ఢిల్లీ. ఈ 2 ప్రాంతాలలో ఇండస్ట్రీస్, పొగమంచు, అంతేకాకుండా ఈ వ్యవసాయానికి సంబంధించిన డ్రై ఫార్మర్స్ ఏం చేస్తారంటే కాలుస్తారు. ఆ కాలుష్యంతో కూడా విపరీతంగా ఢిల్లీ చుట్టూ హర్యానా ప్రాంతాలలో విపరీతంగా కాలుష్యం పెరిగింది. కానీ ఇక్కడ ఇప్పుడు ఎక్కువగా మనకున్న థ్రెట్ ఏంటంటే ఒకటి వెహికులర్ పొల్యూషన్, బండ్లతోటి వాహనంలతో వచ్చే పొల్యూషన్ ఒకటి, రెండవది ఇండస్ట్రియల్ పొల్యూషన్. మన సరౌండింగ్ దాదాపుగా 60-80 కిలోమీటర్ల డిస్టెన్స్లో చాలా ఇండస్ట్రీస్ వచ్చేసాయి. థర్డ్ వచ్చేసి మనకు ఈ కన్స్ట్రక్షన్ పొల్యూషన్ కూడా ఎక్కువ అయిపోయింది. ఈ 3 కారణాల వలన మనకు పొల్యూషన్ పెరిగిపోతుంది. అది వాటర్ పొల్యూషన్ అనుకోండి, ఎయిర్ పొల్యూషన్ అనుకోండి, డస్ట్ పొల్యూషన్ అనుకోండి, సౌండ్ పొల్యూషన్, ఇట్లాంటి ఎన్నో పొల్యూషన్స్ మనకు వివిధ రకాలుగా మనల్ని ఇబ్బందులు పాలు చేస్తుంది. మొన్నటి వరకు కూడా బెంగళూరు హైలో అనుకున్నాం, కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో బెంగళూరు, హైదరాబాదు 2 పోటీ పడుతున్నాయి అంటే పొల్యూషన్లో కూడా. సో అంత పొల్యూషన్ పెరుగుతూ పోతుంది. ఎప్పుడైతే అర్బనైజేషన్, రూరల్ నుంచి అర్బన్ డెవలప్ అవుతుందో, మన ఆల్మోస్ట్ 80 కిలోమీటర్ల చుట్టూ హైదరాబాద్ చుట్టూ మొత్తం వ్యవసాయం అన్నది మానేశారు. అంతా అర్బనైజేషన్ అయింది, ఇండస్ట్రియలైజేషన్ అయింది, కాంప్లెక్స్లు అయినాయి, డ్రై ల్యాండ్ అయిపోయింది, మొత్తం ఈవెన్ కాంక్రీట్ ల్యాండ్ అయిపోయింది, ప్లాంటేషన్ కూడా తగ్గిపోయింది. వీటన్నిటి కారణాల వల్ల మనకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ పర్టికులర్ పొల్యూషన్ వలన మనకు ఏర్పడే ఏ పొల్యూషన్ అయినా మనకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మనం ఊపిరి పీల్చుకుంటాం కాబట్టి లంగ్స్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ వైటల్ ఆర్గన్ మన బాడీలో ఉండేది లంగ్స్. ఫస్ట్ ఈ పొల్యూటెంట్ వాటర్ కానీ, పొల్యూటెంట్ డస్ట్ కానీ, పొల్యూటెంట్ ఎయిర్ కానీ ఏవైనా కూడా అబ్జర్వ్ అయ్యేది లంగ్స్లోకి. ఈవెన్ ఆ లంగ్స్ ఎఫెక్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి మైక్రోటాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవి ట్రాన్స్పోర్ట్ అయ్యి మన హార్ట్కు చేరొచ్చు, బ్రెయిన్కు చేరొచ్చు, కిడ్నీస్కి చేరొచ్చు, లివర్కు చేరొచ్చు, ఇలా వేరియస్ ఆర్గన్స్కి మనకు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో ఇనిషియల్గా మనం ఈ సీజన్లో మనం ఎక్కువగా ఫ్లూ డిజీజెస్ చూస్తూ ఉంటాం. ఈ ఫ్లూ డిజీజెస్ అనేది ముఖ్యంగా ఈ చలి ఒకటే కాకుండా ఈ పొల్యూటెంట్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఈ మధ్య మనం చూస్తున్నాం అలర్జీస్ డెవలప్ అవుతాయి, స్కిన్ డిజీజ్ డెవలప్ అవుతాయి, దగ్గులు, తుమ్ములు, గొంతు నొప్పి, ఇవన్నీ ముఖ్యంగా మన అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. పీల్చుకునే గాలి, ఉండే టాక్సిన్స్, ఉండే వాయు కాలుష్యం కానీ, లేకపోతే టాక్సిన్ ప్రొడక్ట్స్ కానీ, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఫస్ట్ మనం ముక్కు, నోటు గుండా మన గొంతులోకి వస్తాయి. సో ఫస్ట్ ఆర్గన్ మనకు ఎఫెక్ట్ అయ్యేది గొంతు. ఆ గొంతు తర్వాత మనకు ట్రెకియా అంటే ఊపిరి తీసుకునే గొట్టం ఉంటుంది. ఆ తర్వాత మనకు
రెండు ఊపిరితిత్తులు అంటే అవి బెలూన్స్ లాగా ఉంటాయి. సో 2 బెలూన్స్ లాగా ఉండే ఊపిరితిత్తుల్లో అల్వియోలై అని ఉంటారు. అక్కడ మనకు కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనం పీల్చుకునే గాలిలో 80% ఆక్సిజన్ ఉండాలి. కానీ ఈ పొల్యూషన్ వలన అది డామినేట్ చేస్తుంది. ఈ డస్ట్ పొల్యూషన్స్ కానీ, టాక్సిన్స్ కానీ, టాక్సిక్ గ్యాసెస్ కానీ ఇవేం చేస్తాయంటే మనం పీల్చుకునే గాలిలో ఆక్సిజన్ పర్సంటేజ్ తక్కువ చేసి ఈ యొక్క పొల్యూటెంట్ టాక్సిన్స్ అన్నీ మన ఊపిరితిత్తులోకి పోయి ఈ అల్వియోలైలో ఎక్కడైతే రక్తం ఎక్స్చేంజ్ అవుతుందో, అంటే అక్కడ అల్వియోలైలో ఒక మెంబ్రేన్ ఉంటుంది. ఆ మెంబ్రేన్లో ఆక్సిజన్ లోపలికి వెళ్ళి కార్బన్ డయాక్సైడ్ బయటికి రావాలి. అలా ఎక్స్చేంజ్ అవుతేనే మన బాడీ ఏ రోగాలు రాకుండా, ఎలాంటి క్యాన్సర్ డిజీజ్ రాకుండా, ఎలాంటి ఊపిరితిత్తుల డిజీజ్ రాకుండా, ఇతరత్ర టోటల్ బాడీలో జరిగే చాలా అనర్థాలకు కారణమవుతుంది. కాబట్టి ఆ యొక్క సిస్టంలో మనము ఇప్పుడు బతుకుతున్నాం. ఎందుకంటే మొన్న ఈ మధ్యనే నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు అసలు ఊపిరి పీల్చుకోలేనంత పరిస్థితిలో అంత పొగమంచు ఉంటే నేను ఒక్కరోజు కూడా స్టే చేయలేని పరిస్థితిలో ఉన్నా. సో అంత దారుణంగా మన హైదరాబాద్, బెంగళూరు కంపేర్ చేస్తే ఢిల్లీ ఈజ్ ద వర్స్ట్ పొజిషన్. సో ఏంటి వాహనాల వల్లనే ఇలాంటి పరిస్థితి? వాహనాలు కాదు, ఆ చుట్టూ ప్రాంతాల్లో చెప్పాను కదా, ఈ పంటలు కోసిన తర్వాత డ్రై గ్రాస్ ఉంటుంది కదా, అది కాల్చేస్తారు వాళ్ళు. మళ్ళీ ఫెర్టైల్ ల్యాండ్ కోసం ఏం చేస్తారంటే హర్యానా చుట్టూ ప్రాంతాల్లో గుర్గావ్, నాయిడా ఇటు సైడ్ ఇంకా సిటీ అవుట్స్కట్స్ దాటిన తర్వాత అంత వ్యవసాయం మొత్తం బోన్ చేస్తారు. ఆ పొగంతా ఈ అర్బన్ సిటీలోకి వస్తుంది. దానివల్ల ఆ పొల్యూషన్ వలన మనకు ఢిల్లీలో అంత దారుణంగా ఉంది. అందుకని ఈ మధ్య ఏం చేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ ఏం ఆలోచిస్తున్నాడు, మనకు ఈ సీజనల్లో ఇక్కడ ఉండలేకపోతున్నాం ఢిల్లీలో, దీని బదులు మనం హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్గా చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో సీజన్లో ఉండొచ్చు మనకు సేఫ్టీ ఉంటుంది, పార్లమెంట్ నడవడానికి బాగుంటుంది అనే ఒక ఆలోచన కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఆలోచిస్తున్నారు, జస్ట్ బికాజ్ ఆఫ్ పొల్యూషన్. సో ఢిల్లీకి ఉన్న హైదరాబాద్కి అంత తేడా ఉంది. ఇన్ కేస్ అంత స్విచ్ అయింది అనుకోండి ఇక్కడికి అయినా అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా అటాక్ చేస్తే ఢిల్లీ ఈజ్ నియరెస్ట్ పాకిస్తాన్, ఇంకా అదర్ కంట్రీస్కి, ముస్లిం కంట్రీస్కి అన్నిటికీ ఢిల్లీ దగ్గర, హైదరాబాద్ దగ్గర కాదు, ఢిల్లీకి అటాక్. సో ఇట్లా ఎన్నో కారణాల వలన డీసెంట్రలైజ్ చేయాలి, పార్లమెంటు సౌత్ ఇండియాలో కూడా పెట్టాలనే థాట్ ఉన్నది. కానీ ఈ పొల్యూషన్ ఈ సీజన్లో, వింటర్ సీజన్లో పొల్యూషన్ ఎక్కువగా ఢిల్లీలో ప్రాబ్లం అవుతుంది. ఆల్ ఓవర్ ఇండియా నుంచి వెళ్ళే ఎంపీలకు, అక్కడ ఉండే వాళ్ళందరికీ ఆ పొల్యూషన్ తోటి చాలా కష్టం అవుతుంది. సెకండ్ థాట్ కూడా వచ్చింది. సో మనం టెక్నికల్గా చూస్తే ఇప్పుడు హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఎయిర్ ఇండెక్స్ ఆల్మోస్ట్ మనకు 300, 400 వరకు కూడా రీచ్ అయ్యే ప్రమాదం ఉన్నది. ఢిల్లీలో 500 to 600 ఉంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఇండెక్స్ రీచింగ్ టు 300, 250 to 300 రీచ్ అవుతుంది. మన అదృష్టం ఏంటంటే మనకు పొగమంచు లేదు. మన అదృష్టం ఏంటంటే మనకు మైన్స్ దగ్గరలో లేవు. సో మన అదృష్టం ఏంటంటే మనకు ఈ ఎక్సవేషన్స్ కానీ అవి లేవు, మైన్స్ టైప్ అట్లాంటిది లేదు. సో మనకు ఉన్నదల్లా అర్బనైజ్డ్ ఇండస్ట్రియల్ బెల్ట్, వెహికల్స్, కొన్ని కోట్ల వెహికల్స్ మన సిటీలో తిరుగుతూ ఉంటాయి. మూడోది కన్స్ట్రక్షన్ తోటి కూడా డస్ట్ పొల్యూషన్ బాగా వస్తుంది. సో వీటితో పాటు మన టెంపరేచర్లో కూడా ఒక 2-3 డిగ్రీల టెంపరేచర్ పెరగడానికి అర్బన్లో మెయిన్గా ఎయిర్ కండిషన్స్. సో ఆల్మోస్ట్ ప్రతి బిల్డింగ్కు ఒక 8, 10, 12, 20 ఏసీ వెంట్స్ ఉంటాయి. ఆ ఏసీ ఎగ్జాస్ట్లో కూడా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ వలన కూడా మనకు అదొక హీట్ పొల్యూషన్ కూడా డెవలప్ అవుతుంది. సో అర్బన్లో మేజర్గా ఇప్పుడు ఏంటంటే ఏసీస్, వెహికల్స్, ఇండస్ట్రీస్, కన్స్ట్రక్షన్స్, వీటి వల్ల మనకు ఒక డస్ట్ పొల్యూషనే కాదు, ఈవెన్ సౌండ్ పొల్యూషన్ కూడా, వెహికల్స్, ఇండస్ట్రీస్ తోటి సౌండ్ పొల్యూషన్ అవుతుంది.